మహారాష్ట్ర ఎన్నికల్ని కానీ అలాగే బెంగళూరులో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అన్నిటికీ చూపిస్తున్నారు. అంటే ఓటర్లు ఒక వ్యక్తికి పలు ప్రాంతాల్లో ఓటు ఉండే విధంగా చూపిస్తున్నారు. దాదాపు ఒక వ్యక్తికి 4 చోట్ల ఓటు ఉంది. ఇటువంటి అక్రమాలన్నీ జరిగాయి. డిఫరెంట్ టైమ్స్లో ఎన్నికలు జరగడంలో ఇటువంటి పరిస్థితి ఉంది అని. ప్రతి వ్యక్తి వేరే చోట కావాలంటే ఓటింగ్ అప్లై చేసుకుంటే ఓటింగ్ ఇస్తారు. దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఉన్న యంత్రాంగం ఈసీ వాళ్ళ దగ్గర లేదు. అందువల్ల మరి 2 ఏళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, వేరే చోటుకి పోగానే అక్కడ అప్లై చేసుకుంటే అక్కడ ఇస్తారు. కానీ ఇక్కడ క్యాన్సిల్ చేయట్లా. దీనికి రెమెడీ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ చేశారనుకోండి, ప్రతి ఒక్కడికి ఒకే చోట ఉంటుంది. ఆటోమేటిక్గా ముందు ఓటర్ కార్డు క్యాన్సిల్ అయ్యి కొత్తది వచ్చేటట్టు వీళ్ళు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆధార్ కార్డుతో లింక్ చేస్తే ఇటువంటి అక్రమాలు జరగకుండా ఉంటాయంటారు. అంటే యంత్రాంగం కొత్తగా అప్లై చేశారంటే వాడికి ముందు ఎక్కడైనా ఉందా లేదా అనేది తెలియదు. మన ఇంటికి వచ్చి విజిట్ చేసేది ఎప్పుడో 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఒకసారి విజిట్ చేసి అక్కడ ఉన్నాడా లేడా కనుక్కొనే క్యాన్సిల్ చేస్తున్నారు. అందువల్ల 10 ఏళ్ళు 15 ఏళ్లలో ఒక్కొక్కరికి 2-3 చోట్ల కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటమికి కారణం అయితే ఇది కాదంటారు. ఇది ఫ్రాడ్ కాదు. వాడు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇంటి అడ్రస్ పెట్టుకుని ఓటర్ అప్లై చేసుకున్నాడు, అక్కడ ఓటు వేస్తున్నాడు. కానీ పాత ఓటు క్యాన్సిల్ చేయట్లేదు. కొంతమంది దాన్ని మిస్యూటిలైజేషన్ కూడా చేయవచ్చు.